పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గత వారం మనం ప్రారంభించినట్టుగా మనమందరం కూడా ఒక శ్రేష్టమైన భక్తి చేస్తూ బైబిల్ ఏం చెప్పిందో, దేవుని వాక్యం మనల్ని ఏం చేయమందో అది మనం చేస్తూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురుచూచే వారిలో ఒకరిగా ఉందాం. ప్రయాసపడదాం, శ్రేష్టమైన భక్తి చేద్దాం, దేవునికి ఇష్టమైన భక్తి చేద్దాం, ఎలాంటి అక్రమము లేని భక్తి చేద్దాం. కేవలం ఐహికమైన వాటి కొరకే ప్రాకులాడే వాళ్ళు కూడా దయచేసి నా మాట వినండి. జీవితం ఇది. మన కష్టాలు, దుఃఖాలు, శ్రమలు, సవాళ్ళు ఉంటాయి. కేవలం ప్రార్థనతోనే, దేవునికి లోబడి ఉండడం ద్వారా దేవుని యొక్క ప్రసన్నత, ఆయన అనుగ్రహం మనం పొందితే మన సమస్యలన్నీ కూడా ఆయన తీరుస్తారు. జీవితం దేవునికి ఇష్టంగా లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు, ఆయన వాక్య ప్రకారం మనం జీవించనప్పుడు, వాక్య ప్రకారం మనం జీవించట్లేదు లేక అని మన మనస్సు, మన మనసాక్షి మన మీద నేరారోపణ చేసేటప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనం ఎలా అడుగుతాం చెప్పండి? అంచేత ముందు మన జీవితాన్ని క్రమపరుచుకుందాం, మారు మనసు పొందుదాం, దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం. మన ప్రతి సమస్య కూడా ఆయన పాదాల దగ్గర పెడదాం. ఆయన తండ్రిగా, ఒక కాపరిగా మన జీవితానికి నెమ్మది, క్షేమాన్ని ఇచ్చే దేవుడు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం నా టాన్సిల్స్లో దేవుడు అనుమతించారు. విడుదలనిచ్చి 1 సంవత్సరం పైన లేక 2 సంవత్సరాలు బలహీన స్థితిలో, కోలుకోలేని స్థితిలో ఉంటిని. భోజనం చేయటానికి 8 నెలల పైన పట్టింది. అంటే 1 సంవత్సరం అయిపోయింది. ఆ తరువాత నెమ్మదిగా కోలుకోవడం, దేవుని యొక్క సేవలో మరలా ప్రారంభించడం, దాదాపు 11 సంవత్సరాలు అయ్యాయి. దేవుడు ఏ వ్యక్తిని మర్చిపోరు, ఏ వ్యక్తిని దూరం పెట్టరు. మనిషే దేవుణ్ణి దూరం పెడతారు. ఆయన ఇష్టాలు చేయరు, ఆయన ఉద్దేశాలను నెరవేర్చరు, ఆయన వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వరు, లోబడరు. ఈ దినాల్లో ప్రసంగికులు కూడా దేవునికి లోబడి ఉండడం, లోబడుట ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మాట్లాడరు. ఎంతసేపు దేవుణ్ణి నమ్ముకుంటే ఏవేవో ఐహికమైన మేలుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అది ఖచ్చితంగా తప్పు అని నేను చెప్పగలను. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన యొక్క ప్రాణాన్ని లేక ఆత్మను నరకానికి అప్పగించుకుంటే దానివల్ల ప్రయోజనమే ఏమి అని ప్రభువారు ఎంత బాధగా చెప్పుంటారో అర్థం చేసుకోండి. ఒకసారి మా చర్చికి ఒక ఆమె వచ్చి బాబుకి ఎక్కడో విదేశంలో ఉద్యోగం వచ్చిందని, అతని జీతం ఒక 5 లక్షలని చెప్పింది. నేను ఒక మాట అడిగాను,
మీ అబ్బాయికి మారు మనసు ఉందా అని అడిగాను. ఆ మాట నచ్చలేదు. బైబిల్ లేక ప్రభువారు తన యొక్క సువార్త ఆరంభించినప్పుడు పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అంటూ ఆరంభించారు. ప్రతి క్రైస్తవుడు మారు మనసు పొంది ఉండాలి. తన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు. మీరు ఒకవేళ అకస్మాత్తుగా వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని వినే వ్యక్తివైతే, నిజ దేవుడు నీకు కావాలి అనిపిస్తే, ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవాలి అనిపిస్తే, ప్రతి మనిషి జీవితాన్ని మార్చుకోవాలి. ఒకరోజు దేవుని ఎదుట తీర్పు కొరకు నిలబడే రోజు ఉంది. ఒకరోజు ఆయన శిక్ష లేక ఉగ్రత భరించవలసిన రోజు ఉంది. మనమెవరూ మనంతటా మనం పుట్టలేదు. ఆయన పుట్టించారు. మనకింత ఆయుష్ అని ఆయన నిర్ణయించారు. మన జీవితాన్ని మనం నిత్యత్వం పరలోకం వైపు నడిపించుకుంటామా లేక శిక్షకు నడిపించుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంది. ఒక క్రైస్తవునిగా మారు మనసు పొందండి. మారు మనసుకు తగిన జీవితం కూడా జీవించండి. బైబిల్ చెప్పింది తప్ప ఏ మానవుడు చెప్పింది ఎవరూ చేయక్కర్లేదు. ఎలాగా సంఘం, సమాజం. అవును, పౌలు గారు కూడా అన్నారు, నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడిని అయితే నేనెన్నటికీ దేవుణ్ణి సంతోషపెట్టను అన్నాడు. దేవుని ఉగ్రత వస్తుంటే కూడా మనం జీవితాలు సరిదిద్దుకోకపోతే నిత్యత్వంలో ఏమవుతాం అనే భయం మనల్ని వెంటాడాలి. ముఖ్యంగా ఈ శుభవార్తలో మాట్లాడడానికి కారణం కూడా కేవలం ప్రతి వ్యక్తి కూడా దేవునికి సన్నిహితుడిగా జీవించాలి అనే ఏకైక దృక్పథమే. అంతకు తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. ఎన్ని విషయాల్లో దేవునికి దూరంగా ఉన్నాను. చూడండి, ఆలోచించండి. దెయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామంలో ప్రవచనాలు చెప్పాం అంటే ఆ దినం దేవుడు అక్రమము చేయవారులారా వెళ్ళిపోండి అనే లిస్టులో ఉంటామా? లేక నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి పరలోక రాజ్యంలో ప్రవేశించండి అనే గుంపులో మనం ఉంటామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతిరోజు ఆలోచించుకోండి. భక్తిని క్రమపరుచుకుందాం. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తారు, కానీ వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయి. వాళ్ళు మనుషులు కల్పించిన వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నవి. యెషయా 29:13 పోయిన వారం కూడా చదివాం. దీనికే కంటిన్యూషను చెప్తూ ఉన్నాను. మొన్న మధ్య ఈస్టర్ పండుగ రోజు మేము కాకినాడలో ఉంటాం. కాకినాడ నుండి ప్రక్కనే దగ్గర 1 గంట పైన ప్రయాణం ఉన్న ఒక ఊరు వెళ్తూ ఉన్నాను. చిన్న పల్లెటూరులో కూడా సమాధుల మీద కొవ్వొత్తులు వెలిగించారు. చాలా వేదన అయింది. మీకు ఇష్టమున్నా లేకపోయినా దేవుని యొక్క దాసరాలుగా సత్యం చెప్పాలి. మీ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మార్గాన్ని చెప్పాలి. ఎవరు చెప్పారండి అసలు సమాధుల్లో పండుగ చేసుకోమని? బైబిల్లో ఎక్కడైనా ఉందా ఆధారం? నవంబర్ 1 తారీఖున కొన్ని సంఘాలు సమాధుల పండుగని చేస్తారు. బైబిల్ ఏం చెప్తా ఉంది? లూకాసు వార్త 24వ అధ్యాయం. దేవుని యొక్క దూతలు ఆ స్త్రీలతో అంటా ఉన్నారు. 5వ వచనం, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు, సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నారు. ఆయన ఇంకా గల్లీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి 3వ దినమున లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని వారితో అనిరి. కొంచెం కిందకు వస్తే 11వ వచనం, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. మగ్దలేనే మరియా మిగతా స్త్రీలు వచ్చి ఖాళీ సమాధి చూసి దేవదూతలు ఇలా చెప్పారు అంటే శిష్యులు నమ్మలేదు. కానీ ఎప్పుడు నమ్మారు చెప్పండి?
అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చాక ఇంకా ముందు ప్రభువారే వాళ్ళు భయంతో మెడగదిలో తలుపులు వేసుకొని కూర్చున్నప్పుడు ఆయన వారి మధ్యకు వెళ్ళి, నేను లేచాను, రండి వచ్చి చూడండి, నా చేతులు చూడండి, నా ప్రక్క చూడండి. ఎంత 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 గొప్ప అద్భుతమైన అనుభవం అది. వారు నమ్మనందున ఆయన వారిని గద్దించారు. ఎమ్మాయి గ్రామానికి 2 శిష్యులు వెళ్తూ మాట్లాడుకునేటప్పుడు తానే వారి మధ్యకు వెళ్ళి నడిచారు. దేవుడు లేచారండి, ఆయన సమాధుల్లో లేరు. ఇది రాను రాను చాలా వేడుక, చాలా విచిత్రం అయిపోయింది. నాకైతే గుండె పిండేసినట్టు అయింది. మారుమూల చిన్న పల్లెటూరులో ఒక 25-20 సమాధులు ఉండి ఉంటాయి. అక్కడ కూడా కొవ్వొత్తులు వెలిగించారు. ఎందుకు? ఆ లోపల ఉన్న వ్యక్తి లేచి ఆ కొవ్వొత్తు చూసుకుంటాడా? సమాధుల గురించి ఏమన్నారు? అవి లోపల కల్మషం, కంపు, కుళ్ళిన ఎముకలు. ఇది క్రైస్తవ్యానికి భయంకరమైన గొడ్డలు పెట్టండి. అక్రమము చేయవార్లారా అంటే ఇది కాదంటారా? నాకు ప్రేమ ఉంది. నాకు తల్లిదండ్రులు చనిపోయారు, నా అన్నయ్య చనిపోయారు, మా ఇంట్లో 6, నేను ఒక్కదాన్నే మిగిలాను. నాకు సమాధుల దగ్గరికి వెళ్ళాలని లేదు. ముఖ్యంగా నా తల్లి చనిపోయినప్పుడు ఒక గొప్ప అనుభవం దేవుడు నాకు నేర్పారు. నా తల్లి గొప్ప ప్రార్థనాపరురాలు. ఆమె ఒక మాట అనేది, నేను చనిపోయినా కూడా నా ప్రార్థనలు మీతో ఉంటాయి. ఆమె 3 గంటల వరకే తినేది, ఎప్పుడూ ప్రార్థనతో ఉండేది. ఒక గోని పట్టపరుచుకొని ప్రార్థన చేసేది, మాకు అన్నం పెట్టి ప్రార్థన చేసేది. మాకు జ్వరం వస్తే కూడా కాళ్ళ దగ్గర మోకరించి రాత్రంతా ప్రార్థించేది. ఆమె నా బిడ్డలందరినీ సేవ చేయాలని అమాయకంగా అనుకున్నారు. దేవుని చేత పిలువబడిన వ్యక్తిని నేను. నన్నే మానవుడు కోరలేదు. నాకు అసలు సేవ అంటే ఏంటో తెలియదు. మా కుటుంబం ఒక వ్యవసాయ కుటుంబం, పొలాలు, వ్యాపారాలు, ఒక మంచి కుటుంబం, లోకరీత్యా పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం. మాది గన్నవరం దగ్గర అప్పారాపేట అనే స్థలానికి సంబంధించిన బేతపూడి వంశం. ఎంతో భక్తి నేర్పబడిన కుటుంబం. మా నాన్నగారు ఎప్పుడో చనిపోయారు, నా అన్నయ్య చనిపోయాడు, నా తల్లి చనిపోయింది 2000లో. నేను గన్నవరం నుంచి బస్సు ఎక్కి విజయవాడ వచ్చి ట్రైన్ కాకినాడ రావాలి. ప్రపంచం అంతట్లో ఏకైక ఇష్టమైన స్థలం, ఒకే ఒక స్థలం కనపడతా ఉంది. అది నా తల్లిని సమాధి చేసిన ఆ ప్లేస్ తప్ప ఇంకేం కనపడలేదు. నా కళ్ళ నిండా నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. నేను కాకినాడ వచ్చేసాక ఇంకా ఆ ప్రేమ చావక, దాన్ని నేను జయించలేక మళ్ళా వారం తిరక్కముందు మా ఊరు వెళ్ళాను. మా ఊరు గన్నవరం అండి, విజయవాడ పక్కన గన్నవరం, ఎయిర్పోర్ట్ గన్నవరం. మా బంధువులు చాలామంది ఉన్నారు గన్నవరంలో. నేను ఎవరి ఇంటికి వెళ్ళా ఉద్దేశం లేదు నాకు. నేను ఆ సమాధి దగ్గరికి వెళ్ళి 1 గంట 2 గంటలు కూర్చొని ప్రేమ కొద్దీ తనివి తీరా ఏడవాలి అని వెళ్ళాను. కొంచెం వర్షం వస్తూ ఉంది. సమాధులు ఊరు బయట ఉంటాయి, పొలాలు ఉంటాయి, కొంచెం బీభత్సంగానే ఉంటుంది. ఒంటరిగా వెళ్ళాలి అంటే కొంచెం భయమే. అయినా తల్లి మీదనున్న మమకారం, ఆమె పెంచిన విధానం, ఆమె భక్తి మర్చిపోలేకపోతున్నాను. తల్లితో ప్రతి బిడ్డకు అనుబంధం ఉంటుంది ఖచ్చితంగా. నేను బస్సు దిగి ఒక వీధి వెంట వెళ్తే ఒక అన్నయ్య ఇల్లు ఉంటుంది. అటునుంచి వెళ్తే వాళ్ళు చూస్తారని వేరే చుట్టూ తిరిగే వీధిలో ఆటోకి చెప్పాను, 1 గంట ఉంటాను, నువ్వు ఉండు అక్కడ అని. తిన్నగా సమాధి దగ్గరికి వెళ్ళాను. కొంచెం చినుకులు పడుతూ ఉన్నాయి. అక్కడ నిలబడ్డాను. ఒక 2 సెకండ్లు ఉన్నానో లేదో, 1 నిమిషం కూడా ఉన్నానో లేదో.
ఒక గంభీరమైన స్వరం గట్టిగానే నాకు వినపడతా ఉంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు మాట్లాడుతున్నారు? చుట్టూ చూశాను, ఎవరూ లేరు. మీ అమ్మ ఎక్కడ ఉంది? రెండో ప్రశ్న. మా అమ్మ పరలోకంలో ఉంది. మీ అమ్మ పరలోకంలో ఉంటే నీకు ఇక్కడేం పని? వెళ్ళు. ఈ మాటలు వినపడ్డాక నేను ఇంకా కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. ఆ సమాధులు పట్టుకొని ఇక్కడ అక్కడ చెయ్యి అనిచ్చుకుంటూ పరిగెత్తుకొని వచ్చి ఆటోలో పడిపోయాను. ఆటో అతనికి భయం వేసిపోయి ఒకలాగా ఉన్నాను. ఏమైందమ్మా? గంట ఉంటానన్నావు, అరగంట ఉంటానన్నావు, ఏమ్మా ఇలా వచ్చావు అన్నాడు. ఆ ఊర్లోనే మా వాళ్ళ ఇళ్ళన్నీ ఉన్నాయి. తిన్నగా బస్ స్టాండ్కి వెళ్ళమన్నాను. బస్ ఎక్కి కాకినాడ వచ్చాను. అది మొదలు ఎన్నడూ వెళ్ళలేదు. వెళ్ళాల్సిన అవసరం లేదండి. క్రీస్తునందుండి మృతులైన వారిని ప్రభు వెంట పెట్టుకొని వస్తారు. మొదటి దశలోనికయ పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నాను. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు చదువుతారు. ఇది ఎంతవరకు అర్థమవుతుందో ఈ క్రైస్తవులకి నాకు అర్థం కావట్లేదు. నేను ఈరోజు ఖచ్చితంగా దేవుని పక్షంగా నిలబడి ఈ మాటలు నేను పలకకపోతే చెప్పకపోతే నేను దోషనవుతాను. ఈ మాటలు విని కూడా మీరు జీవితాన్ని సరిచేసుకోకపోతే మీరు దోషులవుతారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, గమనించండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుళ్ళ ఉండి ఒక నిష్కల్మషమైన భక్తి చేసి ఆయనలో నిద్రిస్తే ఆయన వస్తూ వెంట పెట్టుకొని వస్తారు. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఆయన వస్తూ ఉంటారు. ఆయన వచ్చేటప్పుడు ఆయనతో కూడా ఉన్న పరిశుద్ధిలో నేను చూసుకుంటాను. నా తల్లిని చూసుకుంటాను, నా తండ్రిని చూసుకుంటాను, అన్నయ్యని చూసుకుంటాను, నా వాళ్ళందరినీ చూసుకుంటాను, నా చెల్లిని చూసుకుంటాను. ఈరోజు మన అంశం ప్రజలు చెప్పినట్టు మనం చేయటం కాదు, దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. ఇశ్రాయేలీలు వారి తోచిన విధానంలో భక్తి చేశారు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు తోచిన విధానంలో, మీకు ఇష్టమైన విధానంలో, మీకు వీలైన విధానంలో, మీకు అనుకూలమైతే ఇవేవి పనికిరావండి దేవుని దగ్గర. అక్రమము చేయువార్లారా అనే మాట త్వరలోనే వినవలసి వస్తుందేమో. దేవుడిచ్చిన భారాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాను. ఎవరిని సంతోషపెట్టడం నా ఉద్దేశం కాదు, ఎవరిని బాధ పెట్టడం అంతకన్నా ఉద్దేశం కాదు. బైబిల్ ప్రకటించడమే నా ఉద్దేశం. దేవుడు నన్ను పిలిచింది అందుకే. ఒక తల్లిగా చెప్తా ఉన్నాను, ఈ మాటలు వినే ఎవ్వరూ కూడా అక్రమము చేయువార్లారా అనే లిస్టులోకి మనం వెళ్ళకూడదు. మనుషులు చెప్పిన విషయాలు దైవోక్తులని భావించకూడదు. ఆయన లేరు, ఎందుకు అక్కడ వెతుక్కోవాలి? ఆయన మహామహుని సింహాసనం ప్రక్కన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన మన మంచి కాపరి. మన జీవితం, మన శరీర ప్రాణాత్మలు ఆయనలో గుప్తమై ఉన్నవి. ఆయన దాచుకున్నారు. ఏ రోజైతే మన జీవితాన్ని ఆయనకి ఇస్తామో ప్రశస్తంగా ఆయన మనల్ని కాపాడుకుంటారు. ఈ లోకంలో శ్రమలు, నిందలు, బాధలు, హింసలు, సవాళ్ళు, ఆర్థికమైన పరిస్థితులు ఎన్నో వస్తాయి. కానీ ఎక్కడా కూడా ఆయన మనల్ని తలవంచనివ్వరు. ఎంతోమంది భయంకరమైన హింసలు పొందుతున్నారు, ప్రాణాలు పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. కేవలం ఆయన రక్తానికి మనం నమ్మకంగా ఉండాలి.
బైబిల్ బైబిల్ బైబిల్. మనం ప్రేమించాల్సింది బైబిల్, మనం వెంబడించాల్సింది బైబిల్. యేసు ప్రభువే మనకు మాదిరి. ఆయన ప్రతి మాట కూడా మనకు మాదిరే. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కండత పెట్టుకోవాలి, జీవితంలో జీర్ణించుకుపోవాలి. ప్రభువారు ఈ 7వ అధ్యాయంలో ముగింపులో ఒక మాట అన్నారు. 2 సార్లు ఈ మాట చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. 2, 20వ వచనం, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. అంటే వారి యొక్క జీవితాన్ని బట్టి, నా మాటలను బట్టి కాదు, నా జీవితాన్ని బట్టి. ఒక దైవచండు ఎలా ఉండాలి, ఒక పెద్ద ఎలా ఉండాలి, ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఎలా సత్కార్యాలు చేయాలి, ఎలా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించాలి, అన్నీ కూడా మనకి బైబిల్లో మాదిరి ఉన్నాయి. మనం ఏ మనిషి వైపు చూడవలసిన పని లేదు. దేవుడు నన్ను పిలిచిన క్రొత్తలో దాదాపు 50 సంవత్సరాలుగా నేను దేవుని సేవలో ఉన్నాను. ఒక తల్లిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవునికి వ్యతిరేకమైనవి, బైబిల్లో లేనివి ఏమీ చేయకండి. అవి చేసి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడవకండి. దేవుని యొక్క చిత్తమేదో, ఆయన ఇష్టమేదో బైబిల్లో చెప్పబడింది. నేను దేవునిలోకి వచ్చిన క్రొత్తలో, దేవుని పిలుపు ఉన్న క్రొత్తలో రకరకాల మనుషుల్ని చూశాను. నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు ఒకరోజు, ప్రభువా ఏంటి నీ డినామినేషన్స్? అందరూ ఒకే బైబిల్ చదువుతారు, అందరూ యేసుని గురించే ప్రకటిస్తారు, అందరూ గుడ్ ఫ్రైడేలు చేస్తారు, అందరూ క్రిస్మస్లు చేస్తారు. కానీ ఒకళ్ళంటే ఒకరికి పడదేంటి? ఒక డినామినేషన్ అంటే ఇంకొక డినామినేషన్కి పడదేంటి? ఒక క్రైస్తవుడంటే, ఒక సంఘ క్రైస్తవుడంటే ఇంకొక సంఘానికి పడదేంటి? నేను అప్పుడప్పుడు అనుకుంటాను, వీళ్ళిద్దరిని పరలోకంలో పక్కన కూర్చోబెడితే ఇద్దరు నరకానికే పారిపోతారేమో. ఏంటి విచిత్రం క్రైస్తవ్యం. అప్పుడు బైబిల్ చదువుతుంటే ఒకడు దొరికింది. తమ ఫలముల వలన నువ్వు వారిని తెలుసుకో. నేను కొత్తగా సేవలో అడుగుపెట్టిన రోజులు అవి. అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం సాక్ష్యం, ఒక 40 సంవత్సరాలు అనుకోండి. లేకపోతే ఎందుకు ఒక సేవకుడు అంటే ఒక సేవకుడికి పడదు? అందరం ఒక తోటలోనే కదా పనిచేస్తున్నాం. చూడండి, సైతాను ఒక్కొక్క జీవితాన్ని ఎలా చెరపడుతున్నాడో కళ్ళు తెరవాలి. ఒక వ్యక్తి ఒకవేళ తప్పుడుగా ఉంటే మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. విరోధ భావాన్ని పెంచుకోకూడదు. అధ్యక్షుడు లేక ఒక పాస్టరు లేకపోతే సంఘ పెద్ద, వాళ్ళు ఎలా ఉండాలి అనేది బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. ఇది మీకు తెలిసిందే అయినా చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. అధ్యక్షుడగు వాడు అంటే పాస్టర్ అనుకోండి, పెద్దలు అనుకోండి, ఇంకెవరన్నా అనుకోండి. ఒకవేళ నేనేమన్నా చెప్తే మమ్మల్ని గురించి అన్నది ఈవిడ అనుకోవచ్చు. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడునై ఉండి. లైఫ్ ఉన్నప్పుడు బోధించాలి. మనం జీవించలేనప్పుడు బోధిస్తే వేషధారులం అవుతాం. మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడు, జగడమాడనివాడు, ధనాపేక్ష లేనివాడు, సంపూర్ణత మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ధనాపేక్ష లేనివాడు. ఇదే తీతుకి పత్రికలో కూడా ఒక పెద్ద మనిషి సంఘంలో ఎలా ఉండాలి,
నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల పెద్దవాడిగా ఉండవచ్చు. నిందారహితుడిగా ఉండాలి, స్వేచ్ఛాపరుడిగా ఉండాలి, ముక్కోపి కాకూడదు, మద్యపాని కాకూడదు, కొట్టువాడు కాకూడదు, దుర్లాభమును అపేక్షించువాడు కాకూడదు, అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థ బుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశా నిగ్రహం, ధనాపేక్ష లేనివాడు. బైబిల్ ఈ తోకంతో చూస్తుంది. దైవజనులనైనా పెద్దలనైనా విశ్వాసి అయినా ప్రతి ఒక్కరికి కూడా ఒక తోక ఉంది, లేక ఒక కొలత ఉంది, ఒక మెషర్ ఉంది. తమ ఫలములు బట్టి, తమ జీవితాన్ని బట్టి తెలుసుకుంటారు. ఈ రోజుల్లో ఈ బైబిల్ కొలతలకు సరిపోయిన వాళ్ళే దేవుని యొక్క దృష్టికి సరిపోతారు. బైబిల్ మహాపండితులు, భక్తులు మార్టిన్ లూథర్ గారు, కమ్ బ్యాక్ టు బైబిల్, బైబిల్ దగ్గరికి రండి, బైబిల్ ఏం చెప్తే అది చేయండి. ఈ లోకాన్ని, మనుషుల్ని ఎదిరించడం చాలా కష్టం. దూరంగా ఉండంతే. నా సూత్రం, దూరంగా ఉంటాను, ఎవరి దగ్గర మిళితమవును. ఏ క్రైస్తవుడు బైబిల్ని వెంబడించేవాడు తలదించాల్సిన పని ఉండదు. మన మనసాక్షి జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచి మనసాక్షి, వాక్య ప్రకారం జీవించే మనసాక్షి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వ్యక్తులంగా మనం ఉందాం. దేవునికి అయిష్టమైన వాటి నుండి తప్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దర్శించి బైబిల్ ప్రకారం జీవించాలన్న తపన ప్రతి ఒక్కరిలో పుట్టించమని ప్రార్థిస్తూ, వారి వారి ప్రతి పరిస్థితిని మీకు హత్తుకొని ఉండటం వలన మీరిచ్చే శక్తి, బలము, అధికారంతో జయించే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ చదవండి, బైబిల్ ప్రకారం చేయండి, దేవుని రాకడ కొరకు ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక, ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.